బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కలగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఇల్లరికంతో వచ్చిన అల్లుడు తమ ఒక్కగానొక్క కూతుర్ని బంగారంలా చూసుకుంటాడనుకుంటే తమ కళ్ళెదుటే ఆ కూతుర్ని నానా హింసలు పెడుతున్నాడని విలిపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ప్రేమించి మోసం చేయాలనుకుని కుదరక పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న మోసగాడైన భర్త మాయలో పడి విలవిలలాడుతున్న ఓ భార్య ఆత్మక్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు అరుణజ్యోతి. అరుణజ్యోతి నర్సింలు ఒకరినొకరు 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. ప్రేమికులుగా ఉన్నప్పుడే నర్సింలు తన చెల్లెలి పెళ్లి కోసం అరుణజ్యోతి దగ్గర 70,000 రూపాయలు 1.5 తులాల బంగారం తీసుకొని చెల్లి పెళ్లి చేసేసి అరుణజ్యోతిని పెళ్లి చేసుకోనంటూ మోసం చెయ్యబోయాడు. పెద్దల సమక్షంలో అరుణజ్యోతి నర్సింలును ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక ఇల్లరికం వచ్చిన నర్సింలు ఈమెను హింసించడం మొదలుపెట్టాడు. కొట్టి చిత్రహింసలు పెట్టిన నర్సింలు ఇంకో పెళ్లి చేసుకుని ఒక కొడుకును కని ఇప్పుడు తనకు అన్యాయం చేస్తున్నాడు అని తన భర్తను మార్చి తనకు న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన మానసిక క్షోభను మనతో చెప్పుకోవడానికి తన తల్లితో ఇక్కడికి వచ్చింది అరుణజ్యోతి. రమ్. మీ నాన్నగారు రాలేదమ్మా? మా నాన్నకు మైండ్ ఎఫెక్ట్ మేడం. ఓ, హెల్త్ బాగాలే. మీకు అరుణజ్యోతికి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు? ఎవరు లేరమ్మ, ఒకటి ఆవిడే. ఓహో. మీకు వయసు ఎంతమ్మా ఇప్పుడు? 30. మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాను మేడం. వేరే పార్ట్ టైం ఒక జాబ్ కూడా చేస్తాను. ఏం జాబ్ చేస్తారు మీరు? జిఆర్పి అని చేస్తాను మేడం. నేను ఓకే. 3 మండలాల్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటుంది మేడం, వాళ్ళకి మొబిలైజేషన్ చేస్తాను. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు ఇంకా కంప్లీట్ కాలేదు మేడం. సరే చెప్పండి అరుణజ్యోతి, మీ పెళ్లి గురించి, మీ జీవితంలో జరిగిన నష్టాలు కష్టాలు చెప్పండి. మా ఆయన కూడా అందులోనే చేస్తాడు, ఐకేపీలోనే చేస్తుండే. అంటే మీరు చేసే అదే పని? నేను అందులోనే చేస్తుంటే ఆయన కూడా అందులోనే చేస్తుండే. ఓకే. ఆ తర్వాత ఆయన ఎల్ఐసి ఏజెంట్గా చేస్తాడు. మా ఇంటికి ఎల్ఐసి కట్టమని వచ్చాడు మేడం. అంటే కట్టినప్పుడు ఇక మా ఇంటికి అట్లా వస్తూ ఫ్రెండ్ పరిచయం చేసుకొని అలాగ అప్పుడప్పుడు వస్తూ ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయ్యి 2009 జనవరి 31 నుంచి మేము ఫ్రెండ్గా పోయి ప్రేమగా మారింది మేడం. సరే, ఓకే. మా డాడీ వాళ్ళు అక్కడ ఉంటే బండి మా ఇంటి వెనకాల టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గర పెట్టి ఇంట్లోకి వస్తుంది. వస్తే మా నాన్న కూడా 2-3 సార్లు చూసి, నువ్వు మా ఇంటికి రావద్దు బాబు, మళ్ళీ ఎందుకంటే పెళ్లి కాని పిల్ల, నువ్వు ఇట్లా వస్తే బాగుండదు అని మా నాన్న 2-3 సార్లు ఆయనకు భయపెట్టినా కానీ మళ్ళీ వచ్చిండు. ఇక అలాగే నేను డ్యూటీలో ఎక్కడ ఉంటే అక్కడ నేను ఒకవేళ ఫోన్ చేసి చెప్పినా, నేను చెప్పకుండా ఏ విధంగా కనుక్కున్నా కానీ నేను ఏ విలేజ్కి ఉంటే ఆ విలేజ్కి వస్తుంది. ఈ విలేజ్ వెళ్తున్నాను నేను అని చెప్పకుండా వెళ్తే కూడా ఏ విధంగా వస్తుండో నాకు తెలియదు కదా. అప్పటికి ఇంకా మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు? ప్రేమ ఉంది కాబట్టి నా వెనకాల వస్తుంది. మీకు లేదా మరి? మీరు ఎందుకు చెప్పలేదు ఏ విలేజ్ అంటే? మీరు కూడా ప్రేమిస్తే మీరు చెప్తారు కదా ఎక్కడ ఉంటున్నారు మేడం. కొన్ని సార్లు ఏంటంటే చెప్పకపోయినా వస్తాడు. చెప్పకపోయినా ప్రతిరోజు వెనకాల పెట్టుకొని తిరిగితే చూసిన వాళ్ళకి ఎట్లుంటది, మరి బాగుండదు కదా అనేసి నేను చెప్పకుండా వెళ్తే కూడా వచ్చేవాడు. వస్తే ఇక అలా
స్టార్ట్ అయ్యింది ఇక ఎక్కువగా కొంచెం కొంచెం పెద్దగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత నేనేమన్నానంటే మరి మనం ఇట్లుంటే బాగుండదు చూసిన వాళ్ళకి, మరి ఎన్ని రోజులు ఇట్లా ఉందాము అంటే నాకేమన్నాడు మా చెల్లె పెళ్ళి ఉంది, మా చెల్లె పెళ్ళి అయిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి. అంటే మీరు మీ పరిచయం అలా 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 పెద్దగా అయిపోయింది అన్నారు కదా, అవును మేడం. అంటే మీరు ఓన్లీ ఫ్రెండ్స్ గా తిరగడం లవర్స్ గా అలా ఉండేవాళ్ళ, లేదు మీరు శారీరకంగా ఉండేవాళ్ళం మేడం. ఓ అట్లా కూడా మీకు అఫైర్ అంతవరకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది మేడం. ఓ అంటే మీ ఇంటికే వచ్చేవాడు అతను? మా ఇంటికే వచ్చేవాడు మేడం. మీ ఇంటికే వచ్చి మా ఇంటికి వస్తుండే, మా ఇంటికాడ నేను లేకుంటే కూడా మా చేను కాడ పోయి నీళ్ళు పెట్టేస్తుండే దినమంతా. సో అమ్మ నాన్నకు కూడా తెలుసు అది? తెలుసు. సో ఇలాగ సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, మనం పెళ్లి చేసుకుందాం అన్నారు మీరు? అవును మేడం. అంటే మా చెల్లె పెళ్ళి అయిన తర్వాత అన్నారు. సరే అని చెప్పేసి కానీలే మరి అనేసి నేను అట్లా. అంటే ఈ మధ్యలో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం, వాళ్ళ అమ్మ నాన్నని చూపించడం అదేమైనా చేశాడు అతను మీకు? వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మేడం, కానీ నేను వెళ్ళలేను. వెళ్ళలేదు? వెళ్తే బాగుండదు, ఫస్ట్ వెళ్తే బాగుండదు మా అనేసి నేను వెళ్ళలేను. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళ చెల్లెళ్ళతో అందరితో ఫోన్లో మాట్లాడిచ్చేవాడు. మరి మీరు ఎందుకు వెళ్ళాలి కదా, అంటే మీరు మీ ఫ్రెండ్షిప్ శారీరకంగా కూడా వెళ్ళిపోయింది, అంత డీప్ గా ఫ్రెండ్షిప్ వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏంటి, అతని కుటుంబం ఏంటి, మీరు వెళ్ళి కలిసి మాట్లాడి చూసుకొని ఉండాలి కదా అరుణజ్యోతి. చూడకుండా అతనికి అంత క్లోజ్ ఎలా అవుతారు మీరు? అంటే ఆ విలేజ్ కి చాలా సార్లు నేను డ్యూటీలో వెళ్ళినాను మేడం, వాళ్ళ గురించి వాళ్ళ ఇళ్ళన్నీ తెలుసుకున్నాను మేడం. అతనికి ఎంతమంది అతనితో పుట్టిన వాళ్ళు? అతనితో పుట్టిన వాళ్ళు ఈయన ఫస్ట్, తర్వాత 2 అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి, 4 ఉంటారు మేడం వాళ్ళు. సో ముందు నుంచి మీరు యాక్చువల్ గా అతనితో లవ్ లో పడి మీరు శారీరకంగా కూడా ఇద్దరు దగ్గర అవడానికి ముందు అతను మీకు చెప్పాడా తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడా? సో మీరు నమ్మకంతో అన్ని అతని మాటలు నమ్మాను మేడం. ఆ తర్వాత ఇక అట్లనే వాళ్ళ చెల్లె పెళ్ళి అయింది మేడం. పెళ్ళి అయిన తర్వాత నేనేమన్నానంటే మరి ఇంకా మీ చెల్లె పెళ్ళి అయింది, ఎన్నాళ్ళ వరకు ఇలాగ ఉంటే బాగుండదు అనేసి నేను అన్నాను. అంటే ఒకసారి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళినాం ఇద్దరం. వెళ్ళి ఆ రోజు వచ్చి నన్ను బండి మీదకి కింది తోసేసిండు. తోసేసేసరికి నాకు డౌట్ వచ్చింది, ఏంది ఎప్పుడు నన్ను ఇట్లా అనని వాడు ఇవాళ నన్ను బండి మీద నుంచి తోసేసిండు ఎందుకు అనేసి నాకు డౌట్గా వచ్చింది. ఈరోజు నువ్వు బండి మీద నుంచి నన్ను తోసేసి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నేను అడిగాను మేడం. అంటే నాకు అర్జెంటుగా పని ఉంది, ఆ తర్వాత నేను మళ్ళీ వస్తా కానీ ఎందుకు రేపు పొద్దున రానా ఎందుకు నువ్వు అని నన్ను నమ్మించిపోయిన తర్వాత నాకు ఎందుకో డౌట్గా వచ్చి నేను మా పేరెంట్స్తో నేను మాట్లాడిచ్చినాను ఫోన్లో మాట్లాడిస్తే బూతులు ఆడిండు ఆయన నన్ను. బూతులు ఆడితే నాకు ఇంకా కోపం వచ్చేసింది మేడం. ఇన్ని రోజులు నన్ను నీ వెనకాల తిప్పుకొని చూసిన జనం అంతా ఏమనుకుంటారు, నన్ను బ్యాడ్గా అనుకోరు అనేసి నేను ఏం చేసిన అప్పుడే మా పెద్దవాళ్ళని తీసుకొని నేను పిఎస్కి వెళ్ళినాను మేడం. వెళ్ళి మేము కంప్లీట్ చేసినాము. మార్నింగ్ వచ్చి తీసుకొచ్చారు. వాళ్ళ ఊరు నుంచి పెద్దవాళ్ళు వచ్చారు, మా ఊరు నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చారు మేడం. అంటే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టుగా ఆ ఊరు నుంచి. ఏంటంటే వాళ్ళ మేనమామ కూతుర్ని చేసుకుంటున్నారు, నువ్వు ఇన్ని రోజులు నీ వెనకాల వాడిని తిప్పుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ మామ బిడ్డని చేసుకుంటాడంట అని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది మేడం. వచ్చేసరికి మేమేం చేసినామంటే ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు సార్ మీరు ఆపేయండి అని చెప్పేసి మేము కంప్లైంట్ పెట్టినాం. పెట్టిన తర్వాత మేము చేసుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఒప్పందం రాశారు మేడం. పోలీస్ స్టేషన్ లో ఏం ఒప్పందం చేసుకున్నారు? ఏం ఒప్పందం చేసినామంటే మా ఇంటికి ఇల్లరికంగా తీసుకెళ్తున్నాం అనేసి మేము ఒప్పందం చేసినాం. అంటే మీకు పెళ్లి అవ్వలేదు కదా, పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? ఇల్లరికం వాళ్ళ ఇంటి నుంచి మా కరెక్టే అమ్మా, ఇల్లరికం అనేది ఎప్పుడు వస్తుంది? పెళ్లి తర్వాత కదా వస్తుంది. ముందు రాయించుకున్నాం మేడం. రాయించుకున్నారు కరెక్ట్, అంటే ఫస్ట్ రాయించాల్సిన పాయింట్ పెళ్లి కదా, పెళ్లి ఇల్లరికం కదా. అవును మేడం. అవును కదా, మరి అది కూడా రాసుకున్నారా? రాసుకున్నాం మేడం. ఇల్లరికం తీసుకెళ్తున్నాము, మాకు ఎవరు లేరు అన్నట్లుగానే. అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆస్తి కావాలి అన్నారు మేడం. అంటే మేము ఓకే ఇస్తామని చెప్పి అన్నాం, జాయింట్గా ఇస్తామని అన్నాం మేడం. ఆ తర్వాత మేము ఇంకా చేయలేదు, ఇక మా దగ్గర డబ్బులు లేకుండా చేయలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఒప్పందంలో సంతకం పెట్టిండు, వాళ్ళ నాన్నగారు కూడా ఫోటో దిగిండు, వాళ్ళ అమ్మ దిగలేదు. సో అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు, ఇల్లరికం వచ్చాడు మేడం. కానీ మీరు జాయింట్ పట్టా చేయలేదు. ఒక 6 months వరకు బాగానే ఉన్నాడు మేడం. 6 months తర్వాత నాకు కొట్టడం. ఎందుకు కొడుతున్నావు ఎందుకు అని అంటే ఏడికన్నా పోదాం రా మరి అని అంటే నువ్వేమైతే నాయమాట రావడానికి ప్రేయర్కి ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా మేడం, టెంపుల్కి వెళ్దాం రా అని అంటాడు. ఇగో నేను నీ వెనకాల వస్తా కానీ నాకు నా భర్త అన్ను చెప్పుకోకు
అదేంటి ఇక కొట్టడం అంటాం మేడం, విపరీతమైన కొట్టిండు. ఇగో కర్ణబేరి వలిగిపోయి 2 ఆపరేషన్ అయింది. ఉంది నా దగ్గర రిపోర్ట్ కూడా. మళ్ళీ మొన్న రీసెంట్గా ఈ చెవు మీద కొట్టిండు మేడం. ఈ చెవులో రక్తం గడ్డ కట్టి చెవులోంచి రక్తం వస్తుంది. హీటర్తో కాల్చింది మేడం. మీకు మళ్ళీ ఆమెను ఇంకొక ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. సరే ఎక్కడ ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు మేడం తీసుకొచ్చి. మీకు అసలు ఎట్లా తెలిసింది వాళ్ళ ఇంట్లో ఇంకొక అమ్మాయి మేడం వెళ్ళారు? అంటే ఒక నిమిషం, అంటే మధ్యలో మీరు కొన్నాళ్ళు అతను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడా? కొడతాడు వెళ్ళిపోతాడు మేడం. నన్ను ఇప్పుడు కొట్టిండు అనుకో క్షణం కూడా ఉండడు ఇంకా ఇంట్లో. సో వెళ్ళిపోయి కొన్ని రోజులు రాకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు? నేను మళ్ళీ వెళ్ళినాను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరి నువ్వు ఇట్లా రావట్లేవు ఎందుకు అని అంటే, నీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే నా ఊరికి వచ్చి నువ్వు తీసుకొని రా అన్నాడు. ఎవరన్నారు? మా భర్త అన్నాడు. అంటే నేను 10 మందిలో పెళ్లి చేసుకున్నా, నాకెందుకు దమ్ము ధైర్యం, నాకు అంత ధైర్యం లేదా, 10 మందిలో చేసుకోవడానికి వచ్చింది, పోయి అడగడానికి నాకేం భయం మేడం అనేసి నేను ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి నడువు పోదాము అని అంటే నా భర్త ఇట్లా జుట్టు ఇట్లా పట్టుకొని పైకి లేపి కిందికి ఎత్తేసింది. మా అత్త, మా మామ, మా మరిది అంటాడు, అతడు కట్ట తీసుకొని ఎమ్మడిపడి కొట్టాడు మేడం. వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ చెల్లెలు చిన్నామే, నువ్వు మా ఇంటికి రావటానికి ఆమె కొట్టింది, వాళ్ళ అమ్మ కొట్టింది. వీళ్ళందరూ కొడుతుంటే నువ్వు భర్తగా అడగొచ్చు కదా ఒక మాటగా, నువ్వెందుకు కొడతావు వాళ్ళ దాంతో మీకెందుకు, అది ఇప్పుడు వచ్చింది ఏదో ఉంటది వెళ్ళిపోతుంది, మీరెందుకు కొడతారు అడగొచ్చు కదా మేడం. అడగలేదు, ఫస్ట్ ఈయననే కొట్టింది. అదే ఆయన కొట్టినప్పుడు ఇంకేం ఈయన కొట్టినప్పుడు వాళ్ళు 5-6 మంది వాళ్ళు అవుతారు మేడం, ఒక్కదాన్ని నేనేం చేస్తా. మా అమ్మ నుంచి అతను మళ్ళీ మీ ఇంటికి రాలే? వచ్చింది మేడం, వచ్చి కొట్టడము వెళ్ళిపోవడము, మళ్ళీ వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు. మా అత్త వల్ల నా సంసారం కానీ నా జీవితం కంకణం కట్టుకున్నది మేడం. ఆమెనే కారకురాలు. ఆమె కూడా నాలాంటి వాళ్ళు 2 బిడ్డలు ఉన్నారు మేడం. మరి ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? మాట్లాడండి, పిలిచి మాట్లాడండి. సరే, మీ ఆయన పేరేంటమ్మా? నరసింహులు. రండి నరసింహులు, రండమ్మ. నరసింహులు, అరుణ జ్యోతి మీ భార్యనా? మీరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అవునా? చెప్పండి మీ ప్రేమ కథ ఏంటి, ఆవిడ ఎట్లా కలిసారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, మీ సైడ్ స్టోరీ ఏంటి చెప్పండి. ఆవిడ జరిగిన అన్యాయం ఆవిడ నాకు చెప్పింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం వెల్లువలో నేను డైరీలో పనిచేస్తుంటే ముందు. ఎక్కడ? జనసంఘంలో పనిచేస్తుంటే అక్కడ పరిచయాలు, ఫ్రెండ్షిప్ లా పరిచయం అయిన ఫస్ట్. ఎన్ని సంవత్సరాలు మీరు ఫ్రెండ్స్ గా ఉన్నారు? ఒక 1 ఇయర్ మేడం. 1 ఇయర్. తర్వాత పెళ్లి చేసుకోమందా? ఎందుకు ఇలా ఇన్ని రోజులు ఇలా ఉంటాం బాగుండదు కదా, పెళ్లి చేసుకుందాం అంది. అంటే ఏంది తర్వాత? ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయింది మేడం. ఎవరికి? అరుణ జ్యోతి. అలా మేనమామ కొడుకు. ఉండమ్మా అబద్ధం కాదు మేడం, ఊళ్ళో ఎంక్వైరీ చేయండి. మేనమామ కొడుకు ఆల్రెడీ పెళ్లి అయింది. సరే, నాకు వేరే సంబంధాలు చూస్తున్నా, నేను పెళ్లి చేసుకొని నాకు చెప్పింది మేడం. పెళ్లి చేసుకొని నాకు పిల్లని చూస్తే చూడడానికి ఈడున్నారన్నా నాకు ఊళ్ళో పెరిగి చెప్పింది. అరుణ జ్యోతి నువ్వు పెళ్లి చేసుకో పిల్లని చూసుకో అంది. చూసుకో అంటే నేను వెళ్ళలేదు మేడం. ఎక్కడికి వెళ్ళలేదు? పెళ్లి చూడడానికి వెళ్ళలేదు ఎక్కడ. వెళ్ళేసరికి ఆవిడే పిల్లని చూసి పెట్టలేదా మీకు? పిల్లని చూసి పెట్టి మిమ్మల్ని పంపించిందా, లేదు మీరు చూసుకోండి అని చెప్పి పంపించిందా? ఇది ఎన్నో ఇట్లా తిరగొద్దు, మంచిగా అనిపించేది, మీ అంతట్లా మీరుండి మీ అంతా నేనుండి మీరు చూసుకొని పెళ్లి చేసుకోండి అని చెప్పింది మేడం. మీరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనింది అని అన్నారు సంవత్సరం ముందు. చెప్పింది మేడం. చెప్తే నీకు ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయింది మేడం, నేను చేసుకున్నా అని చెప్పిన. ఫ్రెండ్షిప్ లెక్కన ఉన్నాం కదా, ఫ్రెండ్షిప్ లెక్కన అని చెప్పిన. మరి అది కరెక్ట్ చెప్పండి. మీరు మధ్య మీద అట్లా జమ్ చేసేసి కప్పలాగా జమ్ చేస్తే అట్లా ఉండండి. ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగింది, పెళ్లి చేసుకోమని అంటే అప్పుడు మీరేమన్నారు? నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి ఇలా జల్సా చేద్దాం ఇద్దరం కానీ పెళ్లి చేసుకోండి నేను అని అన్నారు మీరు. అంటే ఆవిడ కొళ్ళు మండి నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో, మన ఇద్దరు ఇలా ఉండొద్దు అంది. జరిగితే ఇలాగే జరిగి ఉండాలి, అంతే కదా? ఫ్రెండ్షిప్ లేకుండా మేడం. ఇది జరిగిన డిస్కషన్ అయితే ఇదే, అంతే కదా? కరెక్ట్ గా చెప్పండి. సరే, తర్వాత నేను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఎవరు? మీ మేనమామ కూతురు? మేనమామ కూతురు చేసుకున్నాక ఊర్లో పిఎస్కు వెళ్ళి నాకు ఇట్లా అన్యాయంగా పెళ్లి చేసుకుంటుండని చెప్తే, అంటే అందరు పెద్ద మనుషులని ఆమెకి అన్యాయం జరిగింది కదా, చేసుకున్నావు కాబట్టి ఆమెను చేసుకోవాలని 4 పెద్ద మనుషులు చెప్పాను మేడం. అయితే సరే దానికి ఒప్పుకొని ఇక్కడ అక్కడ 2 చూసుకుంటా అని చెప్పి చేసుకున్నాం. తర్వాత అంటే ఈవెన్ పెళ్లి చేసుకోవడానికి ముందే మీ మేనమామ కూతురుతో పెళ్లి అయిపోయింది. చేసుకొని 4 సంవత్సరాలు, ఇప్పుడు 2012లో జరిగింది మేడం. ఇప్పటి వరకు నేను కాపురం చేస్తూనే ఉన్నా. సో మీరు అక్కడ అన్నాళ్ళు ఉండేవాళ్ళు, ఇక్కడ అన్నాళ్ళు ఉండేవాళ్ళు? అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు ఉండేవాళ్ళు.
సో ఉండేవాళ్ళు. మీరు ఒకవేళ ఇక్కడికి రాకపోతే ఆవిడ ఎందుకు రాలేదని అడిగితే మీకు కోపం వచ్చేది, ఆవిడ తిట్టేది. విపరీతమైన మాటలు మేడం. విపరీతమైన నా మీరేమైనా ఇంట్లోకి రాగానే ఇట్లా నెట్టేసి గల్ల పట్టుకొని గుంజేది. ఎవరు ఆవిడ ఆ, మిమ్మల్ని కొడితే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాళ్ళ మీరు మహాత్మా గాంధీ లాగా అలా బతికారు మీరు, అంతేగా? మరి ఇప్పుడు మీరు చెప్పడం చూస్తే కొట్టాను మేడం కోపం వచ్చి. సో కోపం వచ్చినప్పుడల్లా మీరు కొట్టేవాళ్ళు, ఆవిడ తిట్టేది, అంతేనా? కొట్టడం అంటే కాదు, ఇట్లా నెట్టేస్తేనే ఇట్లా కింద పడి ఈ కావాల్సి అందరి ముగ్గులు ఇట్లా మొత్తుకోవడం. మరి ఇంకా అలా రాయలుచ్చుకొని కొడితేనే కొట్టినట్ట? నెట్టితే నాకు గల్ల పట్టినప్పుడు ఇట్లా అనేసరికి కింద పడ్డాడు మేడం. పడి నాకు కొట్టిండని మొత్తుకొని పక్క వాళ్ళంతా కొట్టిండని ఒకసారి కింద అలా ఉన్న కింద పడితేనే పళ్ళు కూర్చుకుపోయి ఇక్కడ అంతా కుట్లు పడ్డాయి, ఇక్కడ నుంచి రక్తం వచ్చింది, అదంతా ఉన్న నెట్టినప్పుడల్లా పడిపోయితే అట్లా వచ్చిందా? అది వాటర్ పడి లోపల పరదకు అనేది సన్నగా రంధ్రం పడింది. డాక్టర్ దగ్గరికి బిదర్ వెళ్ళి చూపించాను నేను ఆల్రెడీ. మీరు కొట్టనప్పుడు మీరు ఎందుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు? చెవిలో నొప్పి వస్తుందని 2 days బాధపడింది మేడం. నెక్స్ట్ డేస్ తీసుకెళ్ళాను. అంతేగాని మీరు ఆవిడని కొట్టలేదు, మీ ఆవిడకి ఏం దెబ్బలు తగల? కొట్టలేదు మేడం. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఆమెను కొట్టలేదు, ఏం చేయలేదు? మా ఇంట్లో వాళ్ళు మా అమ్మవి తిట్టింది. తిట్టిందా కొట్టిందా? ఎందుకు రావరా నువ్వు, అది రావరా అని గల్లబట్టింది. గల్లబడితే అట్లా ఆడవాళ్ళ పద్ధతి నా పట్టేదని తిట్టింది ఆమె. అంతే. ఇంకా మీ అన్నదమ్ముళ్ళు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెలు ఎవరు కొట్టలేవండి? మా తమ్ముడు అమ్మగారు కూడా కొట్టలే? మా తమ్ముడు ఏమన్నాడంటే ఇట్లా వచ్చి కొట్టితే వాల్యూ ఉండదు, కూడా మంచిగా అనిపించదని అన్నాడు. సో మీరందరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు యాక్చువల్ గా కదా? మర్యాద అసహ్యం చేసింది ఆవిడే అంతా. నెట్టేసిన మేడం, నేను కోసం చెప్తున్నా. ఒకసారి నెట్టినా. నెట్టడం వేరే, కొట్టడం వేరే. నువ్వు కొట్టావని అడుగుతున్నా, కొట్టలేదని చెప్పి అంతే. మరి నువ్వు కొట్టలేదు అంటున్నావు కదా? ఎందుకంటే ఆవిడ మీరు వాళ్ళందరూ కొట్టారని చెప్పింది, అందుకని అడుగుతున్నా. డెలివరీ 1 month అయింది మేడం. డెలివరీకి వచ్చింది ఆమె, ఇంట్లో నుంచే రాలేదు. ఆమె నీ పెళ్లి నేనే చేసినా, అది చేసినా అంటే మా అమ్మ నాన్న చనిపోయారా, మా నాన్నలు లేరా, నువ్వేం చేస్తావు నా పెళ్ళి అని ఆమె అన్నది. అవును, ఆవిడ దగ్గర 70,000 నువ్వు తీసుకెళ్ళలేదా? ఇది అబద్ధం. డబ్బులు అస్సలు ఇవ్వలేదు నాకు. 1 రూపాయి తీసుకోలేదు మేము. 1 రూపాయి తీసుకోవాలి. ఉండి ఆవిడతో కాపురం చేసావు పెళ్లి చేసుకోకుండా. ఫ్రీగా దొరికింది కదా, దొరికినంతకాలం చేద్దాం అనుకున్నాం, అంతేగా? మరి ఫ్రెండ్షిప్ లేకుండా కాపురం చేసుకున్నా మేడం. నేను ఇప్పటికీ కాపురం చేయడానికి నేను సిద్ధమే ఎప్పుడైనా. సో గొడవ ఆవిడే పడుతుంది? ఆ గొడవ ప్రతిసారి ఆవిడైనా పడుతుంది. ప్రతిసారి పిఎస్కి వెళ్తే ఇంత 3 SIలు చేంజ్ అయ్యారు, ప్రతిసారి కంప్లీట్. మీరు కొట్టారమ్మా? నేను వెళ్తాడు మరి దేవుని సాక్షి నా ఏళ్ళు ఇట్లనే పోయి నేను ముట్టలేదాన్ని. అసలు మీ అబ్బాయికి అట్లా ఒక సంబంధం ఉంది అని తెలిసి మీరు ఇంకో పెళ్లి ఎట్లా చేస్తారమ్మా అతనికి? ఆమెకు జేకతలిగానే పెళ్లి చేసిన మేడం. ఆమెతో సంబంధం లేకముందే చేసేసారా? చేసేసినాం. ఆమె ఆ పిల్ల మా ఇంట్లోనే, మా తమ్ముడు చనిపోయిండు, ఆ పిల్ల నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెరిగింది, నా ఇంట్లో ఉన్నది. ఆ పిల్లని చేసినాము. ఒక కొడుకు కూడా పుట్టిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు. చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీ అబ్బాయే, మీ పక్కన కూర్చున్న మీ అబ్బాయే ఆవిడతో సంబంధం పెట్టుకున్న తర్వాత, ఆవిడ పెళ్లి చేసుకోమన్న తర్వాత వాళ్ళ సంబంధం నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? అట్లా మాట్లాడకండి. మీ అబ్బాయికి తెలియదా? మీరేమో పెద్దవాళ్ళు, మీరు అంటున్నారా సంబంధం తెలియదు అంటున్నారు. సంబంధం తెలియకుండా ఎందుకు ఉంటుందమ్మా? నాకేం తెలుసు మాట్లాడింది మేడం, ఎన్నోసార్లు మాట్లాడలేని మాట్లాడింది. మా ఇంటికి మా చేనికి రొట్టెలు మటన్ పెట్టి కట్టింది. పట్నంకి వెళ్ళిన ఫ్రెండ్స్లు వచ్చారు, మళ్ళీ వాళ్ళు తింటారు అంటే నిమ్మ కట్ట అంటే కట్టిన కానీ నేను అడిగి గుండబోతున్నా అన్నది నాకు తెలియదు మేడం. సత్యం నిజంతో అని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక తేడా ఉందమ్మా. ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకొని మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారన్నారు ఆపమని చెప్పి, అవునా? ఆ తర్వాత వచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఆమెను ఎప్పుడు పెళ్లి చేశారో అసలు మీకు తెలియదు అన్నారు. నా బిడ్డ పోలీస్ స్టేషన్ లో చేసుకున్నాక పోయాను, పుస్తక కట్టుకొని ఇంటికి వచ్చాను. పెళ్లి కాలే ఒట్లే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మా ఊరికి మాట మేము ఆడుతున్నాం. మా ఊరికి ఆ ఊరికి పెళ్లి చేసుకున్నాక చేసుకున్నాడా మేము చెప్పేది కావద్దు. పెళ్లి చేసుకున్నాడా ముందు చేసుకోండి ఇంకొకరు నేను చెప్తే ఇప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి, ఇప్పుడు మీ కొడుకు మీ ముందే ఒప్పుకుంటున్నాడు ఆవిడతో సంబంధం ఉండిందని పెళ్లికి ముందు కదా? అదే మీకు తెలియదు సార్, ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పాడు కదా మీ ముందే. మీకు విషయం తెలిసిన తర్వాత ఇతను పెళ్లి చేశారు ఆమెకి ఇచ్చి కదా? ఈమెకి సరే మీరు కాసేపు మీ అమ్మాయినే ముందు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఈమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇతను తప్పు పని చేశాడని తెలిసే కదా వాళ్ళ ఇంటికి ఇల్లరకం పంపించారు, ఒప్పందం రాసుకున్నారు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆడ ఈడ మీదనే ఆడ ఆమెనే 2 కూడా నేను సరిదిద్దుతా
అని పెద్ద మనుషులు ఆ ఊరు పెద్ద మనుషులు ఈ ఊరు పెద్ద మనుషులు ఇద్దరు అయి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేశారు కదా? పెళ్లి చేసిన తర్వాత ఈవిడతో అతను కాపురం కరెక్ట్ గా చేశాడా? ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మీరందరూ ఆమెను తిట్టాల్సిన అవసరం ఏముంది? ఆమె మీ కోడలు కాదా? నేను తిట్టలేదు మేడం, నేను కోపుల పనికి వెళ్ళబట్టినా పోయినాం, మేమిద్దరం కోపుల పనికి పోయినాము. మా బిడ్డ అమ్మాయిని కూడా తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి కదా, అమ్మాయిని డెలివరీకి వచ్చింది, మా బిడ్డ డెలివరీకి వచ్చింది. ఇక ఆమె కూడా ఏమనలే, నీకు పెళ్లికి చేసింది అది చేసింది అని గలీజ్ గలీజ్ మాట్లాడర పట్టింది. అయితే గలీజ్ గలీజ్ మాట్లాడితే చెంప మీద వేసాను. మళ్ళీ నాకని మా అమ్మ మా నాయన చచ్చిపోయిండా, నువ్వు చెయ్యనికి నువ్వెందుకు చేస్తావు, మా అమ్మ మా నాయన లేడనే పిల్ల అన్నది. నేను జాడి కట్టతోని కొట్టలేదు, ఆమె నేలతో ముట్టలేదు. నిజాలు మాట్లాడుకుందాం కాసేపు, ఎందుకంటే 24 గంటల పోలీస్ స్టేషన్లు పంచాయతీలు ఇట్లా తిరగలేం కదమ్మా. తిరగలేదమ్మా, లేదు కదా. అందుకనే నేను ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ దీనికి ఒక పరిష్కారం తేవాలంటే ఫస్ట్ అందరూ నిజాలు మాట్లాడాలి. నిజాలు ఏంటి? మీ అబ్బాయి ఆ అమ్మాయితో తిరిగినంతకాలం తిరిగాడు, బాగుంది సరదాగా ఉంది అనుకున్నాడు. పెళ్లి అనేసరికి అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. తప్పించుకోవాలనుకున్నాడు, కుదరలేదు. ఆమె గట్టిది కాబట్టి వెళ్ళింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, రోడ్డు మీద పడింది, గొడవ చేసింది, అసహ్యం అవుద్దని చెప్పి చేసుకున్నాడు. మీ జీవితంలో మీకు ఆల్రెడీ మీకు పెళ్లి అయింది, ఆ విషయం మీరు ముందు ఎందుకు చెప్పలేదు? మరి అతను అయింది అంటున్నాడు, అది ఎట్లా చెయ్యాలి? అట్లా చర్చికి వెళ్తాము, ఎక్కడికో టెంపుల్ కి వెళ్తాం, పోయినంత మాత్రం పెళ్లి అయిపోతుంది కదా. అంటే ఎవరితో చర్చికి వెళ్ళారు మీరు? మొత్తం అందరం కలిసి ఇప్పుడు ఫంక్షన్ ఉంది, పుట్టెనికెళ్ళి ఉంటాయి, వెళ్ళినాము. ఆయన చేసుకునే అవసరం నాకే. ఆయనకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఎవరికి? వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు. ఆయనకు పెళ్లి అయింది, ఆయనకు నేను ఎందుకు చేసుకుంటా? వదిలిపెట్టినాక ఆయన అంటున్నా ఎవరు ఆయనకే తెలుసు మేడం, నాకు తెలుసు. ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు, అతనికి మీకు సంబంధం మాకేం సంబంధం లేదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మాత్రం పెళ్లి అయిందని చెప్పడానికి? అలా ఆధారాలు మా దగ్గర అనుకుంటాయమ్మా, ఎప్పుడో అయింది, మాకేం తెలుసు. చాలా లేనప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారు ఆవిడకి పెళ్లి అయింది? ఇప్పుడు ఊళ్ళల్లో తెలియదు. పక్క విలేజ్ మేడం, వరదిపురం పక్క విలేజ్, మాకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన చెప్పిండు కదా మేడం, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? నాకు తెలియదు మేడం, ఫోన్ చేసి మాట్లాడినట్టు కదా వాళ్ళు, వాళ్ళకి తెలుసు, నాకేం తెలుసు మేడం. సరే, మీకు ముందు పెళ్ళైందా లేదా అది కనుక్కుందాం, అది వేరే విషయం. అతనేమో అంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక నేను ఇద్దరిని కలిపి చూసుకుంటానని చెప్పాను అంటున్నాడు. సో అతను మీ ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు. సో మీరు ప్రతిసారి గొడవ పెట్టుకోవడం వల్ల అతను కొడుతున్నాను అంటున్నాడు. అంటే మీరు గొడవ పెట్టకుండా అతను ఎందుకు కొడుతున్నాడు అది నాకు చెప్పండి మేడం. ఆయనకి మేము ఒప్పందం ఏం చేసినాం అని అంటే, నా పేరు మీద ఉన్న భూమి ఆయన పేరు మీద చేస్తాను, అది చేయలేదు. రీసెంట్ గా మేము ఏం చేసినామంటే, నాకు చౌక్ ఆపరేషన్ అయింది, హాస్పిటల్కు చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాం. అప్పులు తీసుకుంటే అప్పులు ఎట్లా తిరిగి కట్టలేకపోయినాం. మొన్న ఏం చేసినామంటే 4 ఎకరాల భూమి అమ్మినాం. 4 ఎకరాల భూమి అమ్మితే ఆన్లైన్ నాకు 2 లక్షలు కావాలి, నాకు నీ భూమి ఇవ్వలేదు కదా, భూమి ఇవ్వనందుకు నాకు 2 లక్షలు కట్నం కావాలి, నాకు టార్చర్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పిలిచినప్పుడు నేను మిమ్మల్ని అడిగాను ఏమేం జరిగిందంటే, మీరు జరిగిన కథ అంతా చెప్పారు. ఆ కథ చెప్పినప్పుడు మీరు ఈ విషయం చెప్పలేదు మేడం. అన్ని ఒకసారి యాదుకుంటా. అరే ఇది ఎట్లా మర్చిపోతావమ్మా, ఇది మెయిన్ విషయం కదా. నిన్ను కొట్టడానికి ఏంటి రీజన్ అన్నది కేసు ఏం పెట్టింది, మా అత్తమ్మ 2 లక్షలు ఉండవంది అమ్మని పెట్టింది. ఆమెకు నేను 2 లక్షలు అడగలేదు, 2 రూపాయలు అడగలేదు. మా ఇంటికి చేసుకున్నట్లు పెట్టింది మేడం. ఇప్పుడు అతనేం చెప్తున్నాడు, అతను ఇంకొక వాళ్ళ మేనమామ కూతుర్ని ఆవిడే పెంచిందంట, ఆవిడే చేసిందంట. ఆ పెళ్లి చేసుకున్న తర్వాతనే పోలీస్ స్టేషన్ లో మీరు కేసు పెడితే వచ్చారు. ఆ ఊరు పెద్దలు ఈ ఊరి పెద్దలు అందరూ కలిసి ఇతను తప్పు చేశాడు కాబట్టి ఈవెన్ కూడా పెళ్లి చేసుకోవాలంటే మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకొని మీకు ఇల్లరికం వస్తామని రాసి, ఇల్లరికం వస్తామని రాసారా? ఇల్లరికం వస్తామని రాసి ఆమె ఇద్దరిని చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ పొలము చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా, ఈవిడే అస్తమా నన్ను తిడుతుంది, కొడుతుంది. ఆమె తిట్టడం కొట్టడం నాకు ఫోన్ లో రికార్డ్ ఉంది, ఏమేమి తిట్టింది అనేది రికార్డింగ్ ఉన్నది. అంటే నీకు ముందే తెలుసా? ఎందుకు రికార్డ్ చేసుకున్నావు? తిడుతున్నది ఎన్నిసార్లు తిట్టినా చాలా సార్లు కట్ చేస్తుంటది, ఫోన్ రికార్డ్ చేస్తూ కట్ చేస్తుంటది. సరే ఇప్పుడు ఉండండి అమ్మా, నేను అనేది ఇప్పుడు నువ్వు చేసావు అతను చేసారు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? కలిసి ఉండాలనుకుంటే మీకేం కావాలి, విడిపోవాలనుకుంటే మీకేం కావాలి? నువ్వు ఇల్లరికం అన్నప్పుడు నువ్వు ఉండాలి, అక్కడికి ఎందుకు పోతావు? సో ఇల్లరికం వచ్చాడు కాబట్టి మీ దగ్గరే ఉండాలి అతను. ఇప్పుడు ప్రాబ్లం వల్ల అతను అక్కడ ఇక్కడ ఉంటున్నాడు అన్నది మీకు ఎప్పుడు ఉంటాడు మేడం? ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు ఎందుకు ఉండవు అని అంటే గొడవడి కొట్టడం. సో ఇప్పుడు అతను మీ ఇంట్లోనే ఉండాలి, ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడ ఇక్కడ ఉంటానంటే అతను ఏంటి మీకు? అక్కడ ఇక్కడ అంటే నాకు కూడా ఆమెకి ఎంత ఆస్తి ఇస్తావో నాకు కూడా సగం కావాలి. ఓకే, కొంచెం ఉండండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఎలా కావాలి? మీ ఇద్దరు కలిసి ఉండాలంటే ఇప్పుడు ఆవిడేమంటుంది, మీరు ఇల్లరికి ఉంటానని రాసిచ్చారు అవునా? మీరు ఇంకో పెళ్లి చేసుకున్నాక ఇల్లరికి ఉంటామని రాసిచ్చినప్పుడు ఇల్లరికి ఉండాలి,
ఆమెతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళదే ఆవిడ మా బాగోగులు చూసుకోవాలి, మీ అత్తమామలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. మీరు అది చేయలేదు. అది చేయలేదు కాబట్టి ఆవిడకి నచ్చలే. అది మీరు సరిగ్గా చేయనందువల్లే కదా ఆవిడ బాధపడుతుంది. మీరేదో నామకే వాస్తే వచ్చేసి అట్లా కనిపించేసి వెళ్ళిపోతే కాదు కదా. అది కాపురం చేసినట్టో అది కుటుంబాన్ని చూసుకున్నట్టో కాదు కదా. మీ చిన్న భార్యను చూసుకున్నంత బాగా ఇవన్నీ మీరు చూసుకోవట్లే కదా. ఆవిడకి పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు లేరని చూసారా? మీరు హాస్పిటల్కి చెకప్కి వెళ్ళారా? చెకప్కి వెళ్ళి జైరాబాద్ లో 6 గంటలకు వెళ్ళాను మేడం రమ్మంటే. అక్కడ వెళ్ళితే మా ఆటో లేదని చెప్పి రాలేదు సాటర్డే రోజు. విలేజ్ నుంచి రాలేదు. సరే, ఆ తర్వాత ఎందుకు ఆవిడ రమ్మంటే మీరు మీ నాన్నని తీసుకుని టెస్ట్ చేసుకోండి. సంగారెడ్డి వెళ్ళాను ఒకసారి. సంగారెడ్డి వెళ్తే జైరాబాద్ మేడం చేస్తుంటే అక్కడికి వెళ్దామంటే మళ్ళీ పోదామని అంటే ఇప్పుడు ఆవిడే రాలేదంట. రాలేదు, తప్ప ఆవిడదే. నేను వెళ్ళిన ఆల్రెడీ 2 hours వెయిట్ చేసిన అక్కడ. ఉండండి ఒక్కసారి. సరే, తర్వాత ఆవిడకి ఏదో ఆటో దొరకలే, రాలే, మీరు సడన్ గా పిలిచారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు అతను చెప్పేది కరెక్టేనమ్మా? అబద్ధం మేడం. మరి ఏంటి నిజం చెప్పండి. ఆయన టెస్ట్కు రానంటే ఏమన్నాడు, ఉషా కిరణ్ అని మేడం ఉంది మేడం, సంగారెడ్డిలో చూస్తుంది ఆ మేడం, జీరాబాద్లో చూస్తుంది మేడం ఉంది. మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు, సార్ ఇద్దరు ఉన్నారు. మరి మేడం మాకు ఇట్లా పిల్లలు లేరు, మాకు ప్రాబ్లము, మరి ఒకసారి చెక్ చేయించుకుంటాం మేడం అని అంటే, నేను టెస్టులు చేయించుకున్నవి కూడా ఉన్నాయి మేడం నా దగ్గర, నీకేం ప్రాబ్లం లేదమ్మా, మీ ఆయనకు రమ్మని అన్నాను. సరే అని ఆయన తీసుకొని వెళ్ళిన మేడం ఎంత కౌన్సిలింగ్ చేసింది మేడం, 2 hours చేసింది మేడం. పేషెంట్ను వదిలేసి చేస్తే ఏమంటాడు, నేను చెయ్యమేడం, నాకేం ప్రాబ్లం లేదు ఆమెకి. మీరు ఎలా ఉన్నారంటే ఒకరికొకరు సంసారం చేసేలాగా నాకైతే కనబడట్లేదు. అంత ద్వేషం, అంత కోపాలు ఉంటే కలిసి సంసారం చేయడం చాలా కష్టం. ఈవిడ ఉంచుకున్న వాళ్ళ లెక్క చూస్తున్నారు, ఆవిడ పెళ్ళాం లెక్క చూస్తున్నారు. అరే ఒకటి అర్థం చేసుకోండి, మీరు బాగా చూసుకుంటే ఏ ఆడది కూడా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఏడ్చుకోవచ్చు సార్. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? అక్కడే నేను నెక్స్ట్ డేనే అక్కడే ఉన్నా. నెక్స్ట్ డే వచ్చి పిఎస్ లో కంప్లీట్ చేసి. అరే మీరు నెక్స్ట్ డే అక్కడే ఉన్నా ఎన్ని చెప్పకండి. అక్కడ ఉన్నప్పుడు వచ్చి చేశాను మేడం. ఇది కొన్ని రోజులుగా జరుగుతున్నది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఒక రోజు కథ చెప్పొద్దు. ఆ రోజు అది చేసిందంటే అంతకుముందు ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకుని ఆవిడ చేసింది. ఆ ఒక్క రోజు కథ ఎందుకు చెప్తారు మీరు? అంతకుముందు మీరు సరిగ్గా ఉండుంటే ఆవిడకి అవసరం ఏంటి? అంతకుముందు మీరేదో చేసి ఉంటారు. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే డాక్టర్ కళ్యాణ్ గారు, ఆయన సైకియాట్రిస్ట్, ఆయన్ని, లాయర్ గారు అనురాధ గారు, వాళ్ళిద్దరిని పిలుస్తా. వాళ్ళిద్దరూ చెప్తారు. సరే రండి. విన్నారు కదా సార్ వీళ్ళిద్దరు స్టోరీ. నాకు అర్థమైంది ఏంటంటే ఇతను చాలా హ్యాపీగా జాలీగా దొరికింది ఆవిడ, మనం ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం, అన్నిటికీ ఒప్పుకుంటుంది కదా అని మాక్సిమం ఆయన ఏమేమి అడ్వాంటేజ్ తీసుకోవాలో తీసుకున్నాడు. ఇంకెప్పుడైతే పెళ్లి అన్న విషయం వచ్చిందో అప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో పెళ్లి అన్నప్పుడు అయ్యాల ఆవిడకి పెళ్లి అయింది, గాడిద గుడ్డు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు నేను అనుకుని అప్పటికప్పుడు అర్జెంట్ గా మేనమా కూతుర్ని ఏమన్నా చేసేసుకున్నాడు. ఆ విషయం ఇవిడికి తెలిసి పోలీస్ స్టేషన్కి అది వెళ్ళేసరికి అందరికి విషయం ఊర్లో అందరూ చూశారు, కాదనలేడు ఆయన. అందుకని సరే ఇద్దరిని పెళ్లి చేసుకుందామని సెటిల్ అయిపోయాడు. కానీ ఇప్పుడు అక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే అతను అంటాడు ఇద్దరిని చేసుకుని ఇద్దరిని చూసుకుంటానని చెప్పి ఆల్రెడీ ఆమె చేసేసుకున్నాను అంటున్నాడు. ఈవిడ అంటది ఆ టైంకి అసలు అతను చేసుకోనే లేదు, నన్నే చేసుకున్నాడు, ఎల్లరికో నా దగ్గరే వచ్చి ఉంటానన్నాడని ఈవిడ అంటుంది. ఇప్పుడు దీనికి ఎట్లాగో డాక్యుమెంటేషన్ ఉండి ఉండాలి. మీరేమైనా చూసారా డాక్యుమెంట్స్? పెళ్ళి సో యాక్చువల్గా అకార్డింగ్ టు డాక్యుమెంటేషన్ ఏది రైట్ మేడం? అసలు అయితే ఇందులో బోల్డ్ అని ట్విస్ట్లు ఉన్నాయండి. అసలు ఇతను ఊరు పెద్దలతో పాటు అరుణజ్యోతితో పాటు వాళ్ళు చేసుకున్న భార్యతో పాటు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మభ్యపెట్టి ఆయన మసిపూసి మారేడుకాయ చేశారు. అసలు ఇక్కడ అంతా ఈ డాక్యుమెంట్స్ చూస్తుంటే ఈయన మరి ఎప్పుడు ఫస్ట్ ఆ మ్యారేజ్ ఎవరైతే ఇప్పుడు అరుణజ్యోతిని కాకుండా ఇంకొక అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అంటే 14 days ముందు అని చెప్తున్నారు. అంటే మరి అది వ్యాలిడ్ మ్యారేజ్, డెఫినెట్గా అది వ్యాలిడ్ మ్యారేజ్. అదంటే మేబీ అది 1 రోజు ముందు చేసుకున్నా 2 రోజుల ముందు చేసుకున్నా అదైతే వ్యాలిడ్ మ్యారేజ్. మరి ఎప్పుడైనా కూడా ఏదైనా పెళ్లికి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అని మనం అంటామండి. అంటే సప్తపది, అగ్నిహోత్రం అలాంటివన్నీ ఉంటాయి. మరి నువ్వు ఆ ఫస్ట్ పెళ్లి ఎలా చేసుకున్నావు అని అడిగితే అతను చర్చిలో చేసుకున్నానని చెప్తున్నాడు. అతను ఫస్ట్ ఎవరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.
మరి అరుణజ్యోతిని ఎలా చేసుకున్నాం అంటే ఇంకా అంటే ఆ ఊరు పెద్దలు పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది మేము చెయ్యకూడదు కనుక ఆ అమ్మాయికి మీరు పెళ్లి చేసుకోవచ్చు అని దండలు మార్చి పెళ్లి చేసుకున్నారు. అంటే అక్కడ దండలు మార్చినంత మాత్రాన అది పెళ్లి కాదమ్మా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫొటోస్ తీసుకున్నా కూడా అంటే ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏదైనా కూడా పెళ్లి చేసుకుంటే ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకుంటే ఆ లా మిమ్మల్ని రక్షిస్తుంది. వేరే ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకుంటే ఆ లా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మీకు ఏమైపోయింది, ఏం పెళ్లి చేసుకున్నావు, పుట్టి దండలు మార్చేసుకున్నంత మాత్రాన అది పెళ్లి కిందకి రాదు. అసలు లా అనేది ఎందుకుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఆ చేస్తే అది ఆ ప్రకారం ఈ అమ్మాయి రేపొద్దున మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికైనా కూడా ఏదైనా నీకు రావాల్సినవి ఏమైనా భరణాలు రావడానికైనా కూడా అలా నేను సపోర్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉన్నా కూడా అవన్నీ మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు పెళ్లి చేసేసుకున్నాను దండలు మార్చేసుకున్నాను అని చెప్పినా కూడా అది కుదరదు. ఇంకొకటి ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే ఇల్లరికం వచ్చాడు అంటే అరుణజ్యోతి భర్తని పెళ్లి చేసుకోలే, కొనుక్కుంది. ఇక్కడ ఈ ఒప్పంద పత్రం చదివితే అసలు నిజంగా మనం ఈ ఆటవిక సమాజంలో ఉన్నామా ఏమో అన్నంత విచిత్రం కలుగుతుందండి. ఏం రాసిందంటే అతనికి ఇల్లరికం ఉండడానికి 4 ఎకరాల భూమి ఆయన పేరు మీద చేస్తామని జాయింట్. అది ఎక్కడైనా ఎవరైనా నువ్వు భర్తను కొనుక్కున్నట్టు, ఆయనని నువ్వు కొనుక్కున్నట్టు, అర్థమైందా? నువ్వు చేసిన తప్పేంటో అర్థమైందా? 4 ఎకరాల భూమి ఆయనకి ఇచ్చి ఆయనతోటి అంటే ఇప్పుడు ఆవిడకి ఒంట్లో బాగాలేదు కనుక నువ్వేదో అమ్ముకున్నావు కనుక మళ్ళీ ఆ డబ్బులు ఇస్తున్నావు అంటే ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇక్కడ అసలు ఏ లీగాలిటీస్ లేవు, ఏమీ లేవండి. పెళ్లి చేసుకున్నాను అంటుంది, దానికి ఆ పెళ్లి అసలు పనికిరాదు, ఏది డబ్బు తీసుకునేది చేసుకున్నదని. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈమె పిఎస్లో లెటర్ ఇచ్చిన తర్వాత ఇది నిజంగానే వాళ్ళు కూడా తేల్చలేని సమస్య. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మరి వీడికి న్యాయం ఎలా జరగాలి అంటే మరి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇతను మొత్తం ఊరు ప్రజలకు అందరికీ మోసం చేసి ఈయన పేపర్లో వేయించుకున్నది ఏంటంటే ప్రేమ జంటకు వివాహము అని రాయించుకున్నారు. అవునా? మీరు ప్రేమ జంటలా? చెప్పమ్మా, మీరు ప్రేమ జంటలా? కాదు, నువ్వు మాట్లాడకు. ఆయన ఆల్రెడీ పెళ్ళైన ఆయన. అవునా? పెళ్లి కాలేదు. అలాంటిది మరి మీరు ఏం చెప్తే ఇక్కడ రాస్తారు? తప్పు. అది ఈవెన్ వాళ్ళని కూడా మిస్లీడ్ చేశారండి. అంటే ఈ పెళ్లి చేసేసుకుని మేము ప్రేమ జంట కనుక మేము పెళ్లి చేసుకున్నామని చాలా ధైర్యంగా ఫోటోలు కూడా వేయించేసుకున్నారు. అవునా? సెకండ్ మ్యారేజ్ నువ్వు చేసిన సెకండ్ మ్యారేజ్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలియదే పేపర్ లో వచ్చింటుందమ్మా. ఎవరేసారు మరి పేపర్ లో? విలేకర్స్ ఎవరో మాకు తప్పు కదా మరి. ఇప్పుడు నువ్వు చేసుకున్న సెకండ్ మ్యారేజ్ ని వాళ్ళు నువ్వు చెప్పాలి కదా, వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నాకు రెండో పెళ్లి ఇదని చెప్పాలా? అలాంటప్పుడు వాళ్ళు ప్రేమ జంట ఏమంటే పక్కన స్కూల్ వచ్చి దండలు మార్పించారు. అమ్మా అలాంటప్పుడు మీరు ప్రేమ జంట కాదు కదా, ఇది రెండో పెళ్లి. రెండో పెళ్లిని ఎవరైనా పేపర్లో వేస్తారా? అంటే మీరు వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించినట్టే కదా. అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇది పేపర్లో వచ్చేసింది కదా. అంటే ఇది ఇన్ని ట్విస్టులు ఉన్నాయండి ఈ పెళ్లిలో. ఇప్పుడు అతను ఆల్రెడీ ఆ పెళ్లి చేసుకునేటప్పుడే పెళ్లి అయిపోయిందని చెప్పాను అంటున్నాడు. కానీ ఇక్కడ పేపర్లో వచ్చింది అది అనుకుందాం. అంటే ఇది కాదండి, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన ఎంత తెలివిగా అందరిని ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒకటే నువ్వు. కానీ ఇక్కడైతే ఇప్పుడు మేము అనేది ఏంటంటే నువ్వు ఇక్కడ జరిగింది మాట్లాడుతున్నావు, ఇప్పుడు జరిగేది కాదు కదా. ఎలాగైనా మీ పెళ్లి మాత్రం ఇది సెకండ్ మ్యారేజ్ కిందకే. ఒకటమ్మా, ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆల్రెడీ మ్యారేజ్ లేదమ్మా. అదే ఆల్రెడీ మీరు చెప్పిన దాని ప్రకారం ఈమె రెండో భార్య కూడా కాదు. మీ పెళ్లి అంటే ఇంకా లివింగ్ రిలేషన్షిప్ అంటే మరి ఆమె కేవలం మెయింటెనెన్స్ హక్కు మాత్రం నీకు ఉంటుంది కానీ ఆయన ఫోర్సబుల్ గా మీ దగ్గరకు వచ్చి ఉండమనే హక్కు మాత్రం మీకు ఎట్టి పరిస్థితిలో లేదు. కేవలం మెయింటెనెన్స్ హక్కు మాత్రం నీకు ఉంటుంది కానీ ఆయన ఫోర్సబుల్ గా మీ దగ్గరకు వచ్చి ఉండమనే హక్కు మాత్రం మీకు ఎట్టి పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఇతనికి పెళ్లి ఈమెను పెళ్లి చేసుకోవడానికి ముందే అతను పెళ్లి చేసుకున్నాడు. అవునండి. మీరు చర్చ్ లో పెళ్లి చేసుకున్నారా? నువ్వు చాలా ప్లాన్ గా చేసుకున్నావు, చాలా తెలివిగా. సూపర్. సపరేట్ గా సన్మానం మొదటి నుంచి మేడం నేను చూస్తున్నాను. చాలా ప్రతిదీ ప్రేమలో అస్సలు స్వచ్ఛత లేదు, అమ్మాయి మాటల్లో నిజాయితీ లేదు మేడం.
అసలు నిజాయితీ లేదు మేడం. మొదటి నుంచి ఏంటంటే ఇతను ఫ్రెండ్షిప్, ప్రేమ, అవసరం ఉన్నప్పుడు ప్రేమ, అవసరం లేనప్పుడు ఫ్రెండ్షిప్. చాలా తప్పు ఉంది నరసింహులు నీ సైడ్ నుంచి కూడా. ఈ రోజులో విను నేను చెప్తున్నాను, తప్పు చేసావు కాబట్టి నువ్వు అట్లా కరెక్ట్ చేసేసుకుంటావు. టీనేజ్ లో యుక్త వయసులో ఉండేటటువంటి ప్రతి ఆడపిల్ల చూడవలసినటువంటి ఎపిసోడ్ ఇది. గుడ్డిగా ప్రేమించటం, సర్వస్వం అర్పించటం, నువ్వే దేవుడు అనుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత సుఖపెడతావు అనుకుని మోసపోయేటటువంటి అందరు ఆడపిల్లలకి ఇది ఒక మంచి ఎపిసోడ్. ఇది నువ్వేం గొప్పడు అని అనుకోవద్దు. ఓ నేను ప్రూవ్ చేసుకున్నాను, నా మొదటి పెళ్లి కరెక్ట్, ఇది రెండో పెళ్లి కాబట్టి ఈ అమ్మాయిని ఈ విధంగా వదిలించుకోవచ్చు అని. నువ్వు చేసింది చాలా తప్పు. నీలో న్యాయం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే అసలు నువ్వు అమ్మాయితో ఎందుకు సంసారం చేస్తావు పెళ్లి చేసుకోకుండా? నువ్వు దొంగవు కాకపోతే నువ్వు సుఖాలన్నీ అనుభవించావు. నిజమైన మగాడివి అయితే అమ్మాయిని ఒక ఆడదాన్ని ముట్టుకునే ముందు పెళ్లి చేసుకోవాలి. ఆ జ్ఞానం లేదు నీకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే అమ్మాయిని వెంటపడి ఎక్కడ ఉంటే అక్కడికి ఊళ్ళు తిరిగి నువ్వు చెప్పక నువ్వు ఎంత చేయకపోతే అలా మాట్లాడు ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియకుండా ఉండదు. ఇప్పుడు మొదట నువ్వు ఏ స్థానం ఇచ్చావో అమ్మాయికి తెలియదు, కానీ ప్రస్తుతం ఏ స్థానం లేకుండా పోయింది. మీకు చెప్తున్నాను అరుణజ్యోతి, మీరు కూడా అంటే ఈ నిజంగా ఆయన అన్నట్టు ఎపిసోడ్ చూసి చాలా మంది ఆడవాళ్ళు చాలా నేర్చుకోవాలి. అక్కడ మొట్టమొదటి తప్పు చేసింది మీరు, భయంకరంగా ఇరుక్కుపోయింది మీరు, అతనికి అన్ని రకాల అవకాశం ఇచ్చింది మీరు. ఇప్పుడు కూడా మీకు మీ చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ ఇల్లరికో రాశాడు నా దగ్గర ఉండాలంటే అవ్వదు. ఇప్పుడు అతనేమంటున్నాడు, నేను ఇద్దరిని చూసుకుంటా అన్నాడు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం మీకు తెలియలేదు. మీకు ఇష్టమైతే మీరు ఉండాలి, కష్టమైతే మానేయాలి, విడిపోవాలన్నా విడిపోవచ్చు. ఇప్పుడు మీకు విడిపోయినా ఆయన చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మ్యామ్ ఉంది కాబట్టి ఆవిడ కాస్త లీగల్గా చట్టపరంగా అతను మీతో సంసారం చేశాడని ఒప్పుకొని అట్లా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది ఈ ప్రోగ్రాం వల్ల 100 మంది 10 మందికి తెలిసింది కాబట్టి ఇంకా అతను నేను లేదు కాదు కూడదు ఈవిడతో నాకు సంబంధం లేదని అనడానికి లేదు. అతనే నువ్వు ఈవిడిని ఇట్లా చూసుకో, నెలకింత ఇవ్వు, ఆమె బాధ్యత నీది, ఆమెను పోషించాల్సిన బాధ్యత నీది అని అతని మీద కేసు వేసి చట్టపరంగా చెయ్యొచ్చు. ఇప్పుడు ఆమె అతని ఆస్తి ఏమైనా అనేది ఉంటే ఈవిడికి షేర్ ఇచ్చే ఇది అది తక్కువేనండి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ప్రూవ్ చేయాలి నేను మ్యారేజ్ అని. అంటే స్టిల్ అది ప్రూవ్ చేసి అంటే కోర్టులో లివింగ్ రిలేషన్షిప్ లో నేను ఉన్నానని చెప్పినా కూడా ఆస్తిలో హక్కు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాంపెన్సేషన్ అనేది ప్రూవ్ అయినప్పుడు. ఎప్పుడు అంటే ఆయన మోసం చేశాడు, నన్ను ఫస్ట్ మ్యారేజ్ని నాకు చెప్పకుండా చేసుకున్నారని చీటింగ్ కేసు లాంటిది వేస్తే అప్పుడు దట్టు కాంపెన్సేషన్ అనేది చాలా కష్టం అండి. మెయింటెనెన్స్ అనేది మాత్రం మీకు వచ్చే అవకాశాలు. ఇతన్ని శిక్షించడానికి ఇప్పుడు అదే చీటింగ్ కేసు వేయచ్చండి. ఈవిడ చీటింగ్ కేసు వేయచ్చు. భార్య ఒకవేళ తెలియకుండా చేసినందుకు భార్య కూడా ఇతని మీద చీటింగ్ కేసు కూడా వేయచ్చు. సరే, సాక్ష్యాలు ఆధారాలు ఎవరి ముందు పెళ్లి చేసుకున్నారు, ఎవరి తర్వాత నువ్వు ఎంత తెలివిగా నువ్వు ప్లాన్ చేసావు, ప్లాటింగ్లు ఇవన్నీ పక్కన పెట్టాయి. ఏమ్మా మీరు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. సో అమ్మాయికి పెళ్ళయిందా కాలేదు ఇవన్నీ పక్కన పెట్టిన అన్నీ తెలిసే మీ కొడుకు ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను మోసం చేయాలని కూడా అనుకున్నాడు. వేరెవరన్నా పెళ్లి చేసి మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. అది కుదరలేదు. ఆ అమ్మాయి కాస్త గట్టిది కాబట్టి బయటకు వచ్చింది, 10 మందిలో చెప్పుకుంది. ఇలాగ ఎంతో మంది జరుగుతుంది, నేను జరగట్లేదు అంటలే. పాపం చాలా తక్కువ మంది ఇలా బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలుగుతారు. సో ఆమె చెప్పుకుంది కాబట్టి ఇతను కూడా ఇంకా తప్పించుకోవడానికి వేరే దారి లేక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అంతకుముందు చట్టపరంగా ఏమేమి చేయాలో ఆ పెళ్లి చేసేసుకొని ఏ విధంగా ఇరుక్కోకుండా చాలా తెలివిగా ఈమెను పెళ్లి చేసుకున్నాడు. మీ అందరినీ కూడా అంటే ఇందులో మీరు చేసిన తప్పు లేదమ్మా, మీ అబ్బాయి తెలివితేటలు ఇవంతా. సరేనమ్మా, నేను మిమ్మల్ని కోరేది మీరు కూడా ఒక స్త్రీ కాబట్టి ఒక ఆడదానిగా మీరు ఆలోచించి, ఎందుకంటే మీరు ముందు నుంచి మీరు మాట్లాడే మాటల్లో నాకు నమ్మకం కలిగింది, మీరు న్యాయంగా మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. సరేనమ్మా కదమ్మా, అందరం ఆడవాళ్ళమే కదా. సో ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీ కొడుకు మీద ఉంది. సో ఇప్పుడు ఆ భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత ఆమెతో ఎట్లా సంసారం చేస్తున్నాడో అదే ఇంపార్టెన్స్ నీకు చెప్తున్నా ఇక్కడ. అదే ఇంపార్టెన్స్ అదే గౌరవం ఆమెకు కూడా ఇచ్చి ఆమెతో సంసారం చేస్తే మనిషివి. ఆ భార్యకి ఎంత మర్యాద ఇస్తాడో మీకు అంతే మర్యాద ఇచ్చి మీతో సంసారం చేయడానికి అతను సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేనే రాణిని, నేను నెంబర్ 1 రాణిని, మొత్తం నా దగ్గరే ఉండాలంటే అవ్వదు. మీరు నెంబర్ 1 రాణి కాదు. భగవంతుడు మీరు చేసిన తప్పు వల్ల మీకు తెలియకుండానే మీకు చాలా చాలా పెద్ద అన్యాయం జరిగిపోయింది, అయిపోయింది. మీరు ఎప్పటికీ రాణి కాలేరు. సో ఇప్పుడు మీ ఇష్టం, మీరు అలా కలిసి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరిద్దరు ఓకే అతను చెప్పినట్టు అలాగే ఆ భార్య ఉంటుంది మీరు ఫిక్స్ అవ్వాలి. మీరు ఆవిడ ఉంటుంది, ఆవిడ పిల్లలు ఉంటారు, రేపు ఇంకొక పిల్లవాడు పుట్టినా పుడతాడు, మీకు ఏ రైటు లేదు.
అలాగే మీరు పిల్లలు కనడానికి దానికి అతను ఏం చేయాలి, అది మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మంచిగా ఉండి ఏదన్నా మంచి జరగాల్సిందే తప్ప మీ ఇద్దరి మధ్య బై ఫోర్స్ బైలా ఏమీ చేయలేం. లేదు అలా వద్దనుకుంటారా, నాకు అతను సహవాసం వద్దు, నాకొద్దు, ఏం వద్దంటే మేడం చెప్తారు, ఆ విధంగా కేసు వేయండి. మీకు మెయింటెనెన్స్ మీకు వచ్చేదల్లా ఏంటి, మీకు నెల నెల ఇంత డబ్బులని కోర్టు ఏదో డిసైడ్ చేస్తుంది. ఓకే ఆ అమ్మాయి బతకడానికి నెల నెల ఇంత ఇవ్వండి అని. అది అతని జీవితాంతం మీకు ఇస్తాడు. ఏది కావాలని మీరు డిసైడ్ చేసుకోండి. మీ క్షణం నుంచి మీరు ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడితేనే మీకు మంచి జరుగుతుంది. దానికి మీరు ప్రిపేర్డ్గా ఉంటేనే మీరిద్దరు కలిసి ఉండండి. ఉండాలంటే అలా మీరిద్దరు కలిసి ఉండాలంటే ఏం చేయాలో మేము చెప్తాం. లేదా మీరు విడిపోండి, అతని మీద కేసు వేయండి, మెయింటెనెన్స్ ఇస్తాడు, బతకండి, మీ బతుకు మీరు బతకండి, అంతే. రెండు ఆప్షన్స్. కలిసి ఉంటారా? ఓకే అమ్మ, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. మంచో చెడో మీకు నచ్చిందో నచ్చలేదో అతను ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఒకటి అతని దగ్గర నేను మెచ్చుకునేది ఏంటంటే సంబంధం పెట్టుకున్నాను 10 మంది కలిసి చెప్పిన వెంటనే ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నాడు. సో ఇదమ్మా, మీరు కూడా మీ పద్ధతి మీరే డిసైడ్ చేయండి. పెద్దవాళ్ళు జరిగింది జరిగిపోయింది, మీరు ఆమెను చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ మీద మీకు ఎంత బాధ్యత ఉందో ఈవిడ మీద కూడా అంతే బాధ్యత ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు కూడా అదే మర్యాద ఇచ్చి, భర్త అంటే భర్తే, అత్త అంటే అత్తే మర్యాద ఇచ్చి మీరు జాగ్రత్తగా ఆ కుటుంబంలో ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని వందల మంది ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు, వాళ్ళలో ఎవరన్నా కూడా చెడుగా అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు మాటకు నిలబడండి. వాళ్ళు మంచిగా చూసుకున్నప్పుడు మీరు మంచిగా ఉండండి. ఇక్కడ ఓన్లీ ప్రేమ, అభిమానం, అనురాగం, మానవత్వం ఇట్లాగే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. సో మీరు దానికి నిలబడి అందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఒప్పుకున్న దానికి వాళ్ళు ఇప్పుడు నా ముందు ఏదైతే అతను ఒప్పుకున్నాడో అది చేయకపోతే మీరు నాకు చెప్పండి, అలాగే ఆమె చేయకపోయినా మీరు నాకు చెప్పండి. కలిసి ఉంటే మంచిది. ఎప్పుడన్నా రండి, మాకు చేతనైన సహాయం మీకు చేస్తాం. ఓకేనా?